హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. గురువుగారు పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెళ్ళైన పిల్లలకు కూడా ఎర్ర నీళ్లు తీయటం అంటే దిష్టి తీయటం అనేది మనం చూస్తూ ఉంటాం. చిన్న పిల్లల దగ్గర నుంచి. నిజంగా అసలు ఈ దిష్టి అనేది ఉందంటారా? ఉంటే ఏ స్థాయిలో ఉంటుంది? ఉంది అనేది అసలు మనకి తెలుస్తుందా? ఏమైనా సూచనలు కనిపిస్తాయా వీళ్ళకి దిష్టి తగిలింది అని? ఒకవేళ ఉంటే ఏ స్థాయిలో ఉంటుంది? దానివల్ల ఎలాంటి ప్రమాదాలుంటాయి? అలాగే ఇంటికి కూడా ఏదైనా దిష్టి ఉండే అవకాశం ఉంటుందా? ఉంటే దాంట్లో ఎలాంటి పరిణామాలు మనం చూడొచ్చు? వాస్తవానికి నేను దీనికి వ్యతిరేకినండి. హ్మ్. అంటే దిష్టి తగులుతుంది అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. చెప్పండి. అంబానీ గారు నిన్న పెద్ద పెళ్లి చేశాడండి. హ్మ్. 5,000 కోట్లు ఖర్చు పెట్టి చేశాడు. హ్మ్. ఎంత దిష్టి తగలాలి? హ్మ్. సరే మన ఇంట్లో పెళ్లి వదిలిపెడదాం. 10,00,000, 20,00,000, 30,00,000 వదిలిపెడదాం. హ్మ్. ఎంత దిష్టి తగలాలి? ఒక సచిన్ టెండూల్కర్‌కి ఎంత దిష్టి తగలాలి? హ్మ్. ఒక సైనా నెహ్వాల్‌కి ఎంత దిష్టి తగలాలి? హ్మ్. చంద్రబాబు నాయుడు గారికి ఎంత దిష్టి తగలాలి? హ్మ్. రేవంత్ రెడ్డి గారికి ఎంత దిష్టి తగలాలి? హ్మ్. దిష్టి అనేది ఉండదండి. హ్మ్. చంటి పిల్లల విషయంలో ఉంటుంది అనడానికి కొన్ని ఆధారాలున్నాయి. హ్మ్. ఎందుకు అంటే, ఇంటికొచ్చిన 10 మంది గూడా వాళ్ళ చేతిలోకి తీసుకుంటారు. హ్మ్. ఇప్పుడులాగా శానిటైజర్స్ లేవు, హ్మ్. ప్రికాషన్స్ లేవు. డెటాల్‌ను వాష్ బేసిన్ ఉండదు. హ్మ్. చేయి కడుక్కొని ముట్టుకోరు. వచ్చిన వాళ్ళు 4 రకాలు. వాళ్ళు బయట ఎక్కడో తిరిగొస్తారు. వాళ్ళ ఒంటికి గూడా దుమ్ముంటుంది. హ్మ్. వీళ్ళేం చేస్తారంటే ముద్దులాట కోసం ప్రేమతో దగ్గరికి తీసుకున్నప్పుడు, ఈ వస్త్రాలకున్నటువంటి దుమ్మో, ధూళో హ్మ్. పిల్లవాడికి కంపల్సరీ వాడు పీల్చుకుంటాడు గదా! అవును. వాళ్ళెళ్ళిపోయిన తర్వాత వీడు ఏడవడం మొదలుపెడతాడు. హ్మ్. దిష్టి దానివల్ల తగిలింది కదా! ఇరిటేషన్ వల్ల, అమ్మో! ఆ అమ్మాయొచ్చింది. హ్మ్. చూసావా 4 సార్లు ముద్దాడింది. బాగున్నాడు, బాగున్నాడంది. మా అబ్బాయికి దిష్టి తగిలిందని చెప్పి హుహు. పాపం ఆవిడ మంచి మనసుతో వచ్చి ప్రేమగా ముద్దాడి ఆవిడని తిట్టేస్తున్నాం మనం. హ్మ్. అంతేనా? హ్మ్. దృష్టి అంటే ఒక నెగెటివ్ ఎనర్జీ అని అర్థం. హ్మ్. దృష్టి అంటే నెగెటివ్ ఎనర్జీ. హ్మ్. ఈ దృష్టి తగలటము, చేతబడులు చేయటము, ఏదో చేయించారంటారు, హ్మ్. మందు పెట్టారంటారు. హ్మ్. ఇవన్నీ కూడా కల్పిత ప్రపంచం. హ్మ్. అంటే ఏ శాస్త్ర విజ్ఞానము లేని వాళ్ళు రూ. 10 సంపాదించుకోవడానికి ఆస్కారం కలిగినటువంటి ఒక శాస్త్రం. హ్మ్. సరే ఉంది అనుకుందాం. హ్మ్. ఇప్పుడు ఎర్ర నీళ్ళు తీసేసాం. హ్మ్. ఆ పసిగుడ్డుకి ఎర్ర నీళ్ళంటే ఏంటో తెలీదాడికి. అవును. ఇప్పుడు నాలాంటోడికి తెలుసు ఎర్ర నీళ్ళు తీస్తున్నానంటే, ఆ ఎర్ర నీళ్ళ వైపు చూస్తాను. కాళ్ళు కడుక్కున్నా, కళ్ళు కడుక్కున్నా, చేతులు కడుక్కుంటాను. వాడికేం తెలుసు? వాడికేం తెలీదు. బిఫోర్ ఎర్ర నీళ్ళు వాడు ఆడే. హ్మ్. ఆఫ్టర్ ఎర్ర నీళ్ళు వాడే. ఆడేం లేదు. వాడికేం చేస్తారంటే స్నానం చేయించి ఎర్ర నీళ్ళు తీయండమ్మా అంటారు. హ్మ్. స్నానం చేయించడంతోనే బ్యాక్టీరియా వెళ్ళిపోయింది. హ్మ్. వేడి వేడి నీళ్ళు స్నానం చేయించాం. ఎర్ర నీళ్ళు తీశారు, ధూపం వేశారు. హ్మ్. హాయిగా పడుకున్నాడు వాడు పాలు తాగి తల్లి దగ్గర. దిష్టి పోతుందా? హ్మ్. అంటే దిష్టి ఉంది, లేదు అనడానికి ఒక ఉదాహరణ. అయితే ప్రధానంగా ఎవరన్నా బాగా డెవలప్ అవుతున్నప్పుడు హ్మ్. చుట్టూ ఉన్నటువంటి ప్రజలు గానివ్వండి, బంధువులు గానివ్వండి, స్నేహితులు గానివ్వండి, ఒకటికి 10 సార్లు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. హ్మ్. బాగా అభివృద్ధి చెందుతున్నాడు, బాగా అభివృద్ధి చెందుతున్నాడు అని. హ్మ్. పర్టిక్యులర్‌గా ఒక కష్టపడి డెవలప్ అవుతున్న వాళ్ళ విషయంలో హ్మ్. ఇది ఈ దృష్టి తగలదు. హ్మ్. ఇందాక నేను చెప్పిన ఉదాహరణ సచిన్ టెండూల్కర్. కష్టపడి ఒక 100 కొట్టాడు. వాడి దిష్టి కనపడుతోంది అక్కడ ఎంత కష్టపడ్డాడు. అనుకోకుండా డబ్బులొస్తుంటాయి. అనుకోకుండా బిల్డింగులు కొంటుంటారు. అనుకోకుండా ఆస్తులు కొంటుంటారు. వీళ్ళకి దిష్టి తగులుతుంది. హ్మ్. దృష్టి ఎలా తగులుతుంది? ఎలా? అదొక ఒక పదార్థం కాదు కదా! వచ్చి మనకు నెత్తి మీద కొట్టుకోవడానికి. అవును. అంటే ఒక చిన్నది వినాయక చవితి దాంట్లో చెప్తుంటారు. నరదృష్టి సోకితే నల్లరాయి గూడా పగిలిపోతుంది. పగిలిపోతుంది. హ్మ్. అందుకని చంద్రుడు నవ్వాడు. అందుకనే బొజ్జ పగిలిపోయింది అని చెప్పి చెప్తూ ఉంటారు. హ్మ్. సరే శాస్త్ర ధర్మం, పురాణ ధర్మాన్ని మనం వ్యతిరేకించను. కాకపోతే ఇక్కడ 10 మంది మన పేరు హ్మ్. అనుకోవడం వల్ల నెగెటివ్ ఇంపాక్ట్ పడుతుంది హ్మ్. అని ఒక భావన కల్పించుకోవడం జరిగింది. దానికి బ్రహ్మాండమైన విరుగుడు ఏంటంటే అండి, నిజంగా మనం డెవలప్ అవుతున్నాము కష్టపడి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు గూడా ఒక పసుపచ్చ వస్త్రం తీసుకొని దాని నిండా ఉప్పు, గల్లు ఉప్పు అని దొరుకుతుంది. మెత్తటి ఉప్పు కాకుండా ఇప్పుడొచ్చిన ఆర్గానిక్ ఉప్పు, ఇంకోటేదో ఉప్పు, ఇంకోటేదో ఉప్పు కాకుండా సహజ సిద్ధమైనటువంటి సముద్రం నుంచి వచ్చినటువంటి తెల్ల లవణం, రాళ్ళ ఉప్పు అంటారు. గల్లుప్పు అంటారు. దాన్ని పసుపచ్చ వస్త్రంలో కట్టి సింహద్వారానికి కట్టండి. అదొక 10 రోజులకో, 15 రోజులకో నీరు గారిపోద్ది. ఉప్పు ఆవిరైపోతుంటది నీరు గారి. మళ్ళీ
ఇంకోటి కట్టండి. కట్టడం వల్ల సాల్ట్ అనేది నెగిటివ్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటుంది అని చెప్తూ ఉంటారు. రైట్. సో తద్వారా కొన్ని దృష్టి దోషాలు ఉన్నవి తొలగిపోవడానికి అవకాశం ఉంది. మనకి దశావతారంలో ఒక సినిమా ఉంది. దాంట్లో ఒక ఒక మందు ఉంటుంది. అది గనక ప్రజల్లోకి వెళ్తే గనక నీళ్ళలో కలిస్తే లేకపోతే చనిపోతారు అందరని చెప్తే చివరికి దాన్ని సముద్రంలో కలిపేస్తారు, లవణ సముద్రంలో. అది ఎప్పుడైతే సముద్రంలో కలిసిందో సాల్ట్ వాటర్ కాబట్టి దాంట్లో ఉన్నటువంటి విషశక్తి హరించి ప్రజలకు ఏం కాకుండా ఉండటం కోసం కమలాసన్ గారు పాపం 10 అవతారాలు ఎత్తి 11వ అవతారంగా దాంట్లో వేసేసాడు. అంటే మనం దాంట్లో ఉన్నటువంటి ఒక సందేశాన్ని మనం తీసుకుంటే ఏ విషయాన్నైనా ఏ విషయాన్నైనా హరించగలిగే శక్తి ఉప్పుకుంది కాబట్టి అన్నిటికీ విరుగుడు సాల్టే. మన ఇంట్లో డబ్బాలు డబ్బాలు ఉంటుంది. ఏ ఇంట్లో అయితే ఉప్పు డబ్బా ఉంటుందో ఆ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు నాకు తెలిసి సాధారణంగా. అయినా వస్తోంది అనుకుంటే కనుక మనకి మంచి విరుగుడు, మంచిగా అంత ఉప్పు మూట కట్టేసేసి అది కూడా పసుపు పచ్చ వస్త్రంలో మూట కట్టి కనుక సింహద్వారానికి బయట పక్క కనుక లేదా గేటు దగ్గరనో ఎక్కడో తగిలిస్తే కనుక తద్వారా మనం అనుకునే దృష్టి, నరదృష్టి, ఇంకేదో దృష్టి తొలగిపోయి ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంది. అయితే ఎవరు ఇవన్నీ నరదృష్టి పడతారు? ఎవరి పనులు వాళ్ళు చేసుకునే టైం లేదమ్మా. నాకైతే టైం లేదు వాస్తవానికి ఎవరి మీద నరదృష్టి పెట్టడానికి. అలాగే మందు పెట్టారు, మాకు పెట్టారు. ఇవాళ నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను దాన్ని. ఇవాళ నిన్న మనం ఆంధ్ర ఎలక్షన్స్ తీసుకుందాం. మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర బోలెడు డబ్బు ఉంది. పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అపరకోటీశ్వరులు వీళ్ళంతా అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అంత ప్రజల్లో తిరిగి చెమటోడ్చి ఎండనక వాననక రాత్రినక పగలనక ఇవన్నీ ఎందుకండి ప్రచారాలు చేయటం? ఇట్లాంటిదో ప్రయోగం చేస్తే ఒకటి అయిపోతుందిగా, గెలిచిపోతారుగా. సాధ్యమా? టాటా బిర్లాలు ఉన్నారండి. టాటా వెళ్ళి బిర్లాకి, బిర్లా వెళ్ళి టాటాకి ఓ చిన్న చేతబడి చేయించలేడా? ఎవరిని చేతబడి చేయించామంటే 1000 కోట్లు ఇస్తాడు ఆయన. మళ్ళాగా 5-10 కాదు. ఉందా? సాధ్యమా? జరుగుతుందా? అది చిన్న లాజిక్. మనం చిన్నవాళ్ళం, మన మీద ఎవరు చేయించరు. పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద పోటీదారులు ఉన్నారు. వాళ్ళు నిజంగా గెలవాలి అంటే ఎన్నో కోట్లు ఖర్చు పెట్టచ్చు, చేయించచ్చు కదా. వాళ్ళకని డబ్బు కొదవా? డబ్బుకి ఏం కొదవలేదు. మనం 100 రూపాయలు ఇస్తే వాడు 100 కోట్లు ఇస్తాడు ఓ మంత్రానికి. అంటే ఎప్పుడు కూడా ధర్మబద్ధమైనటువంటి వాటికి మాత్రమే మంత్రాలున్నాయి, విరుగుళ్ళున్నాయి, పరిహారాలున్నాయి. అధర్మమైనటువంటి వాటికి ఎక్కడా కూడా మంత్రము లేదు, ఎక్కడ కూడా శక్తి లేదండి వాస్తవానికి. మనలో ఉన్నటువంటి భీతి, మనలో ఉన్నటువంటి భయము, దాన్ని మాత్రమే, అది మాత్రమే మన్ని కింద పడేస్తుంది. కాబట్టి అంటే నేను వ్యతిరేకం, ప్రపంచానికి వ్యతిరేకం కాదు, అలా అనుకోవద్దు ఎవరు. అంటే సాధ్యమైనంత ఉండదు. ఒకవేళ మనకి భ్రమలో ఉన్నాం అనుకోండి, నేను చెప్పినటువంటి ఉప్పును కనుక మూట కడితే కనుక తప్పనిసరిగా ఏదన్నా ఉంటే పోవడానికి అవకాశం. రైట్. సో అదండి మామూలుగా ఈ దిష్టి అనేది చాలా మంది పాటిస్తూ ఉంటారు, ఉందేమోనని భయపడుతూ ఉంటారు. గురుగారు చాలా చక్కటి ఎగ్జాంపుల్స్ చెప్పారు. అసలు ఆ ఎగ్జాంపుల్స్ కనుక కరెక్ట్గా బోధపడి ఉంటే ఇక నుంచి ఇది అపోహ అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోవచ్చు. ఇంకా మీరు నమ్మితే కనుక గురుగారు చెప్పినటువంటి పరిహారం ఏదైతే ఉందో అది ఫాలో అయ్యి చూడండి. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. జాతకాలకు సంబంధించి, వాస్తుకు సంబంధించి, జ్యోతిష్యానికి సంబంధించి ఏదైనా మీకు డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలతో మళ్ళీ గురువుగారితో తదుపరి కార్యక్రమంలో కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.